వెల్కమ్ టు విక్రేష్ టైర్స్ అండి. ఫోర్డ్ వెహికల్ అయితే డీకార్బొనేషన్ చేసాము. ఈ కార్బన్ క్లీనింగ్ లో ట్రయల్కి వెళ్ళిన తర్వాత సార్ వాళ్ళు ఏం డిఫరెన్స్ చూసారో ఒకసారి వారి మాటలో తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలుసుకుందాం. హాయ్ సార్, మీ పేరు? నా పేరు తేజ అన్న. మీ పేరన్నా? భరత్ అన్న. అన్న, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? చెన్నై నుంచి వస్తాం. చెన్నై నుంచి వస్తున్నారు కార్బన్ క్లీనింగ్ కోసం. అవును. డిఫరెన్స్ ఎట్లా ఉందన్న? ట్రైల్కి పోయాం కదా మనం ఇప్పుడు. పికప్ పెరిగిందన్న. ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు పికప్ కొంచెం బాగుంది. ఇంజిన్ కొంచెం స్మూత్ కండిషన్కి వచ్చింది. వెనకాల స్మోక్ కూడా అంతగా ఏం రావట్లేదు. బాగుంది అన్న. చిన్న విషయం, మీరు అక్కడి నుంచి చెన్నై నుంచి ఇక్కడ నెల్లూరు దాకా వచ్చారు కదా, ఏ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యారన్న? అన్న మంది మనం ఆల్రెడీ ఫాలోవర్స్ అన్న. మీది గత 1.5 year 2 years గా మనం ఫాలో చేస్తా ఉన్నాము. సో దాంట్లో నుంచే చూసి చాలా వరకు రివ్యూస్ బాగా ఇచ్చున్నారు. సో దానికోసం మేము కూడా ట్రై చేద్దాం ఒకసారి అనేసి ఇదే ఫస్ట్ టైం తీసుకురావడం. ఓకే, ఫస్ట్ ట్రస్ట్ చేస్తారా ఇంత దూరం రావడానికి? ట్రస్ట్ చేసామన్న, ట్రస్ట్ చేసే వచ్చాం. అవునవును, ట్రస్ట్ చేసి ఇంత దూరం వచ్చాం. అవునవును. కానీ ఏదైనా కూడా ఏంటంటే 100% మీ ఇంజన్ లో బ్లాక్ అయ్యే కార్బన్ వల్లే మీ ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే తగ్గుద్దండి. 100% దాన్ని క్లియర్ చేసుకుంటే మీ వెహికల్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. కాబట్టి క్లియర్ చేసుకున్నారు. ఆయిల్ ఫిల్టర్ ఇష్యూ కూడా ఉంది కాబట్టి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోండి. 100% సాల్వ్ అవుద్ది. సాల్వ్ కాకపోయినా కూడా నేను రెస్పాన్సిబిలిటీగా ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ.